వెళ్ళడానికి తోవ లేకుండా చేసేస్తారు మా అన్నదమ్ములు. ఇప్పుడు దాని రేట్ వచ్చి 50 లక్షలు ఉంది సార్. మా అన్నలేమో 5 లక్షలు అడుగుతున్నారు అనమాట. నన్ను బెదిరిస్తున్నారు 5 లక్షలు అడిగి. కౌలు ఇచ్చిన వాళ్ళేమో మాకు అసలు అవ్వట్లేదండి, అది దారి లేకుండా చేశారు. నేను వెళ్ళి చూస్తే మొత్తం అంతా అక్కడ ఫెన్సింగ్ అర్థంగా చేస్తారన్నమాట. ఇంకా మా పొలానికి వెళ్ళడానికి లేదు సార్. అది పరిష్కారం నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. నేను పంచాయతీ పెట్టిన ఊళ్ళో కూడా అమ్ముకోవడానికి కూడా వీలు లేకుండా చేస్తున్నారు సార్. అన్నదమ్ముల మధ్యలో ప్రేమాభిమానాలు అనేది చచ్చిపోతా ఉన్నాయి రోజు రోజుకి. వీళ్ళు సంబంధాలు రాకుండా చేస్తున్నారు సార్. నన్ను చాలా మెంటల్ గా హెరాస్మెంట్ చేశారు. ఉంటది కదా కళ్ళమంట అని చెప్పేసి అంటారు కదా మన తెలంగాణలో. ఆ విధంగా జరిగి ఏమైపోయిందని అంటే సూసైడ్ చేసుకున్నంత వరకు కూడా చాలా ఘోరంగా చేస్తున్నారు సార్. వాళ్ళు అసలు మనుషులేనా? వెల్కమ్ టు హిట్ టీవీ. మీ న్యాయ సమస్యలకు సమాధానం ఇచ్చే షో. మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ శివరావు గారు. సార్ మనతో పాటు ఒక కాలర్ ఉన్నారు మాట్లాడడానికి, ఆయనతో ఒకసారి మాట్లాడదాం సార్. మాట్లాడు. హలో 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 సార్, చెప్పండి. మనతో పాటు లైవ్ లో హైకోర్టు అడ్వకేట్ శివరావు గారు ఉన్నారు. మీ ప్రాబ్లం ఏంటో క్లియర్ గా సార్ తో చెప్పండి. హలో నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. నా పేరు సుబ్రహ్మణ్యం, మాది అనకాపల్లి సార్. మాది ఎక్కడ? అనకాపల్లి లోకలే సార్ మాది. ఓకే సుబ్రహ్మణ్యం గారు చెప్పండి. వైజాగ్ లో నేను గవర్నమెంట్ జాబ్ చేస్తాను సార్ నేను. ఓకే. నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది సార్. నాకు ఏంటమ్మా? మేము 4 అన్నదమ్ములు సార్ మేము. ఓకే. అయితే మాకు 8 ఎకరాల పొలం ఉంది సార్. 8 ఎకరాలు. ఓకే. మా నాన్నగారు చనిపోయి ఒక 5 ఏళ్ళు అవుతుంది సార్. అయిపోయిన తర్వాత తల 2 ఎకరాలు రాసి చేస్తారు మాకు. ఓకే, బాగానే ఉంది కదా. అయితే నేను కౌలుకి ఇచ్చుకున్నాను సార్. గత 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళ తర్వాత 2 ఏళ్ళు కౌలు బాగానే జరిగింది సార్. అయితే తర్వాత మా పొలానికి వెళ్ళడానికి తోవ లేకుండా చేసేస్తారు మా అన్నదమ్ములు. మా అన్నలు అందరూ కూడా, మా అన్నలు మా వదిలిన అందరూ కూడా. ఓకే. ఇప్పుడు దాని రేట్ వచ్చి 50 లక్షలు ఉంది సార్. మా అన్నలేమో 5 లక్షలు అడుగుతున్నారు అనమాట. నన్ను బెదిరిస్తున్నారు 5 లక్షలు అడిగి. అంటే మీకు నేనేమో ఇవ్వను అని నేను చెప్తున్నాను. మాకు కౌలు ఇచ్చిన వాళ్ళేమో మాకు అసలు అవ్వట్లేదండి, అది దారి లేకుండా చేశారు అని నాకు చెప్పారు. నేను వెళ్ళి చూస్తే మొత్తం అంతా అక్కడ ఫెన్సింగ్ అర్థంగా చేస్తారన్నమాట. ఇంకా మా వైపు వెళ్ళడానికి, మా పొలానికి వెళ్ళడానికి లేదు సార్. ఓకే. అది పరిష్కారం నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. నేను పంచాయతీ పెట్టిన ఊళ్ళో కూడా ఏం పని అవ్వలేదు సార్. ఓకే ఓకే అండి. అంటే ఇప్పుడు మీ అన్నదమ్ములు మీకు మీ పొలం మీద వెళ్ళడానికి, అంటే మీ పొలానికి వెళ్ళడానికి దారి బాట ఇవ్వట్లేదు, అదేనా మీ సమస్య? అవును సార్ అంతే. అంటే మీరు ఏం చర్యలు తీసుకున్నారు దీని గురించి? అమ్ముకోవడానికి కూడా వీలు లేకుండా చేస్తున్నారు సార్. పెద్దవాళ్ళతో మాట్లాడి అంతే కదా, మనీ కట్టించి. అంతే కదండి. ఇప్పుడు పొలానికి వెళ్ళడానికి అవకాశం లేకపోతే కొనేవాళ్ళు కూడా ఎవరు ముందుకు రారు కదా. అవును సార్. ఇప్పుడు మీరు ఎవరు మీ పొలం ఎవరికి కొననివ్వట్లేదు. అట్ ద సేమ్ టైం మీకు ఏంటి అని అంటే మిమ్మల్ని కూడా దానికి మీదికి వెళ్ళి కాల్ చేసుకోకుండా, వ్యవసాయం చేసుకోకుండా ఆపేస్తా ఉన్నారు, అంతేనా? బెదిరిస్తున్నారు, వాళ్ళని కూడా బెదిరించేస్తారు. ఓకే ఓకే, అర్థమైందండి. మీకు మీ పొలం మీద ఎండిపోయింది సార్, మొత్తం ఏం పండించలేక అవ్వలేదు సార్. ఏంటి అని అంటే ఇప్పుడు ఈ అన్నదమ్ముల మధ్యలో ప్రేమాభిమానాలు అనేది చచ్చిపోతా ఉన్నాయి రోజు రోజుకి. సో ఇందులో భాగంగా ఇది మీ సమస్య కాదు, చాలా మంది సమస్య. ఏంటి అని అంటే ఇండియన్ అసెస్మెంట్ యాక్ట్ అనేది ఒకటి ఉంది మిత్రమా. దాన్ని బేస్ చేసుకొని సెక్షన్ 13 కావచ్చు, సెక్షన్ 15 ఇండియన్ అసెస్మెంట్ యాక్ట్ ద్వారా మీరు ఏంటి అని అంటే మీ పొలానికి మీరు వెళ్ళడానికి ఖచ్చితంగా మీ పక్క పొలం వాళ్ళు బాట, అంటే మన దారి ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. సో ఏంటి అంటే చట్టం మీద అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది ఏంటి అని అంటే ఇలా లాస్ అవ్వడము, లేదనంటే ₹1,00,00,000 ప్రాపర్టీని 5-10 లక్షలకు అమ్ముకోవడము, 50 లక్షల ప్రాపర్టీని 1-2 లక్షలకు అమ్ముకోవడం, ఇవి మన నోటీస్కి చాలా వచ్చినాయి గతంలో. ఇటువంటి సందర్భాల్లో ఏంటి అని అంటే మీరు ఒక మంచి హైకోర్టు ప్రాక్టీషనర్ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఆయన ఏంటి అని అంటే హైకోర్టులో రిట్ వేసి తద్వారా మీకు మీ పొలానికి వెళ్ళడానికి ఒక బాట అనేది ఏర్పాటు చేయించే అవకాశం ఉంటుందండి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏంటి అని అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక హైకోర్టు అడ్వకేట్ని సంప్రదిస్తే మీకు ఏంటి అంటే మనకు దానికి సంబంధించి ఖచ్చితంగా నైబర్కి దారి ఇవ్వాలి, నైబర్ యొక్క దారిని మూసివేయకూడదు. ఒకవేళ అక్కడ ఎటువంటి దారి లేకపోయినా కానీ నైబర్ దారి ఒక దారి అయినప్పుడు ఖచ్చితంగా మీకు ఏంటి అని అంటే మీ నైబర్ ఎవరైనా కావచ్చు, ఇప్పుడు ఇక్కడ మీ దాయాదులు, మీ పాలోళ్ళు అంటారు కదా, వాళ్ళు ఏంటంటే మీకు ఖచ్చితంగా మీకు బాట ఇవ్వాల్సిందే.
అవును సార్, మన్నాళ్ళు నాకు ఫోన్ చేసి మొత్తం బెదిరిస్తున్నారు సార్. నాకు మొత్తం ఏం కాదు నువ్వు ఏం మిత్రమా, చేసినా సరే మీరేం అది కాదు చేస్తాం మిత్రమా, ఇది చేస్తాం నిన్ను అన్నట్టుగా హెరాస్మెంట్ చేస్తున్నారు సార్ చాలా ఘోరంగా నన్ను. ఏం కాదు. చట్టం మీ వెంట ఉంది, చట్టం మీతో ఉంది. చట్టం మీద అవగాహన లేకపోవడం వల్ల జరిగేటువంటి ప్రాబ్లమ్స్ తప్పితే మీకు చట్టం తెలిస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఖచ్చితంగా ఇండియన్ అసెస్మెంట్ యాక్ట్ సెక్షన్ ఊళ్ళో 13. రాజకీయ నాయకులంతా ఏకమైపోయి నాకు ఏం కాదమ్మా, శత్రువుగా మారిపోయారు సార్. ప్రపంచం అంతా ఏకమైనా ఒకటి అంటే గుర్తుపెట్టుకోండి. ఆడిది గవర్నమెంట్ జాబ్ ఆడికేట్రా అన్నట్టుగా అదే 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 చూస్తున్నారు నాకు నన్ను. అర్థమైంది. ఇక్కడ గవర్నమెంట్ జాబో లేకపోతే ప్రైవేట్ జాబో సమస్య కాదండి. ఇక్కడ ఏంటి అని అంటే మీ ప్రాపర్టీ, మీ పొలానికి మిమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు, అవును సార్, అంతే అవును కదా, సార్. అది ఇక్కడ ప్రాబ్లము. సో ఏంటి అని అంటే అప్పుడు ఉన్న లవ్ అండ్ ఎఫెక్షన్స్ తో వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రాపర్టీ వాళ్ళ ఫాదర్ ఉన్న క్రమంలో ఏం చేసిండు అంటే వీళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసిండు. కానీ అన్నదమ్ములు అందరూ ఒకటే కదా అన్న ఆలోచనతో పర్టికులర్ గా బాటా అనేది ఏర్పాటు చేయలేదు. అంతే కదా జరిగింది మిత్రమా. అవును సార్, ఆ పోలీస్ స్టేషన్ లో ఆ కంప్లైంట్ ఆ చేశాను. తర్వాత కంప్లైంట్ చేస్తే ఆ పోలీసెస్ అదే అదే పట్టించుకోలేదు. ఆ తర్వాత ఏం చేసిర్రు వీళ్ళు అని అంటే ఆ కామన్ ప్యాసేజ్ ఏదైతే ఉందో కామన్ వే దాన్ని యూజ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఈ అబ్బాయి సిటీలో ఉండడము, జాబ్ చేయడము, దాని తర్వాత వాళ్ళకి ఏంటి అంటే కొంత ఉంటది కదా కళ్ళమంట అని చెప్పేసి అంటారు కదా మన తెలంగాణలో. ఆ విధంగా జరిగి ఏమైపోయిందనంటే వీళ్ళ పొలం మీదకి పోనీయట్లేదు. బట్ ఏంటంటే ఏ ఒక్క వ్యక్తికి కూడా ఆయన ఒక ప్రాపర్టీ, అది ఒకవేళ పొలం అయి ఉండొచ్చు, లేకపోతే ఎక్కడైనా ఇల్లైనా అయి ఉండొచ్చు కాక, ఏంటి అని అంటే నువ్వు ఖచ్చితంగా దారి ఇవ్వాల్సిన బాధ్యత నైబర్కు ఉంటుంది. ఈయనకి ఏ దారి లేనప్పుడు ఊళ్ళో పంచాయతీ సార్, ఊళ్ళో పంచాయతీలు ఊరికే పిలుస్తున్నారు సార్ నన్ను. నాకేమో జాబ్ అదేమా మీరేంటి అని అంటే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు చాలా సింపుల్ టెక్నిక్, దానికి సింపుల్ టెక్నిక్ ఉంది. ఇండియన్ అసెస్మెంట్ యాక్ట్ సెక్షన్ 13, 15 ద్వారా మీరు ఏంటి అని అంటే మీరు మీ యొక్క కోల్పోయినా లేదా ఈ యొక్క కొత్త మార్గాన్ని అంటే ఆ ప్యాసేజ్, ఆ దారిని మీరు పొందే అవకాశం ఉంది మీకు. ఖచ్చితంగా బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఏంటి అని అంటే ఒక మంచి అడ్వకేట్ని సంప్రదించండి. ఒకవేళ మీకు అంత భయం అయితే యూ కెన్ కమ్ అండ్ మీట్ అస్ డైరెక్ట్లీ. మేము కూడా మీకు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తాము. ఖచ్చితంగా మీకు ఏంటి అంటే వీళ్ళు సంబంధాలు రాకుండా చేస్తున్నారు సార్. నన్ను చాలా మెంటల్ గా హెరాస్మెంట్ చేశారు, చాలా అంటే ఘోరంగా. అదే అండి, ఏం ప్రాబ్లం చచ్చిపోయేంత వరకు కూడా చేశారన్నమాట. అంత సూసైడ్ చేసుకున్నంత వరకు కూడా చాలా ఘోరంగా చేస్తున్నారు సార్. సొంత కానీ మా సార్ ఊళ్ళో ఇట్లాంటివి కేసులు అనేవి విలేజెస్ లలో కావచ్చు, అంటే గట్టు పంచాయతీలు అని చాలా వరకు కూడా ఇప్పుడు అదేమ్మా ఎక్కువ అవుతుంది. ఏంటి అని అంటే సొంత అన్నదమ్ములే వాళ్ళు, బయట వాళ్ళు ఏం కాదు. సొంత అన్నదమ్ములలో కూడా ఇంత ప్రేమాభిమానాలు లేకుండా ఒక వ్యక్తిని చచ్చిపోతా అనే విధంగా ప్రేరేపిస్తా ఉన్నారు, వాళ్ళు ప్రొవోక్ చేస్తా ఉన్నారు. అంటే వాళ్ళు అసలు మనుషులేనా? అవును. అసలు మానవతా విలువలు ఉన్నాయా? అంటే ఈయన గవర్నమెంట్ జాబ్ ఏదో చేసుకుంటా ఉన్నాడు, సిటీలో ఉంటున్నాడు, దట్ డజంట్ మీన్ ఆయన ప్రాపర్టీ లాస్ అవ్వాలా? ఉంటారు గవర్నమెంట్ జాబ్. మన్నాళ్ళకి ఎవరికి గవర్నమెంట్ జాబ్ లేవు. వాళ్ళకి వాళ్ళు పొలాలు చేసుకుంటారు, లేదంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు అన్నమాట. నాకు ఒకరికి గవర్నమెంట్ జాబ్ ఉంది అంటే దానికోసమనే వాళ్ళు అలా చేస్తున్నారేమో అనుకుంటున్నాను. నేను ఇంకేం చేయలేకపోతున్నాను సార్. నాకు సపోర్ట్ ఎవరు లేరు, ఊర్లో కూడా ఎవరు సపోర్ట్ రావట్లేదు అన్నమాట నాకు. ఏం కదమ్మా, మేము అందరం మీతో ఉన్నాం. ఖచ్చితంగా వి ఆల్ విత్ యూ. మీరు ఏంటి అంటే భయపడ ఒక లాయర్ని పెట్టుకున్నాను సార్. పెట్టుకుంటే ఆయన ఏమో కూడా మా అన్నాలకి వాళ్ళకి అమ్ముడు పడిపోయి నాకు శత్రువుగా మారిపోయాడు. ఆయన మొత్తం నా దగ్గర డబ్బులు గుంజేసి ఆ తర్వాత మా అన్న వాళ్ళకి సపోర్ట్ వెళ్ళిపోయాడు అనమాట. అంటే అట్లా అమ్ముడు పోయేటువంటి పరిస్థితులు అట్లా ఏమి ఉండవు. బట్ ఏంటి అని అంటే ఖచ్చితంగా కొంత ల్యాకింగ్ ఆఫ్ సబ్జెక్ట్ వల్ల కూడా ఇలా జరుగుతుంది. ఏంటి అని అంటే ఇటువంటి కేసులు వాళ్ళు చూసి ఉండకపోతుండొచ్చు బహుశా. అంతేగాని అమ్ముడు పోయే పరిస్థితులు ఏముండవు మిత్రమా. మీరు అట్లాంటి అపోహలకు వెళ్ళి బయటికి రండి. ఏంటంటే మీరు ఒక మంచి హైకోర్టు అడ్వకేట్ని సంప్రదించినప్పుడు హైకోర్టులో రిట్ వేసి మీరు ఏంటి అని అంటే మీరు మీ పొలం మీదకి వెళ్ళడానికి దారిని మీరు పొందే అవకాశం ఖచ్చితంగా ఉన్నది కూడా చట్టంలో ఆ విధంగా ఉంది. మీరు ఈ విషయం తెలియక బాధపడుతూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు మమ్మల్ని కానీ సంప్రదించవచ్చు, లేదు ఇంకెవరైనా మీ రాష్ట్రంలో హైకోర్టు అడ్వకేట్ ఎవరినైనా మంచి ఎఫిషియెంట్ అడ్వకేట్ని సంప్రదించినప్పుడు ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఓకేనండి? ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఏంటంటే ఓకే అమ్మా, ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే మానవతా విలువలు కోల్పోతా ఉన్నారమ్మా. సొంత అన్నదమ్ములు వాళ్ళు, సొంత అన్నదమ్ముల మధ్యలో కూడా ఏంటి అని అంటే పాపం ఆయన ఏదో జాబ్ తెచ్చుకుంటే దానికి అర్థం అది కాదు కదా. ఆయన దారి మూసేద్దాము, ఆయన ప్రాపర్టీ ₹1,50,00,000 ప్రాపర్టీ 5-10 లక్షలు అమ్ముకోమంటే ఏం అమ్ముకుంటారు చెప్పండి వాళ్ళు?
కానీ కొనే వాళ్ళకు కూడా అంటే ఇప్పుడు మనం ల్యాండ్ అనేది అన్నతమ్ములు పంచుకున్న తర్వాత కూడా నమ్మకంతో దాంట్లో ఉన్న వాళ్ళు వేరే ఊరికి వెళ్ళిన తర్వాత ఈ కేసులు అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి సార్. అంటే తమ్ముడు ల్యాండ్కి పోనివ్వకుండా వచ్చిన కౌలుకు తీసుకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అలాంటి టైంలో అంటే లీగల్గా ఎట్లా అంటే చెప్తా ఉన్నా కదా, వీళ్ళకి ఏంటంటే చట్టం మీద అవగాహన లేకపోవడం. ఇప్పుడు మనం కూడా వాళ్ళకి కల్పిస్తున్నది ఇక్కడ ఒక రకంగా అవేర్నెస్, ఒక లీగల్ అవేర్నెస్ చేస్తా ఉన్నాం మనం ఇక్కడ. ఏంటి అని అంటే చట్టం మీద అవగాహన లేకపోవడము, చట్టసభలలో ఎక్కడో కూర్చొని చేసేటువంటి చట్టాలు సామాన్య ప్రజలకి అవగాహన కల్పించడంలో కొంత మనం విఫలమవుతా ఉన్నాం. సో ఆ విఫలమవుతున్న భాగంలో మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి ఏంటి అంటే ప్రజలకి అసలు నిజంగా ఏంటి అని అంటే చాలామంది ఈ ఒక్క కేసే కాదు, మన దగ్గర గతంలో చాలా కేసెస్ వచ్చినాయి అమ్మా ఇట్లాంటి. దాదాపుగా నేను నా ఎక్స్పీరియన్స్లో దాదాపుగా ఒక 13 నుంచి 14 కేసెస్లు చేసి ఉంటాయి ఇటువంటి. ఎలా అంటే వాళ్ళకేంటి పొలం ఉంటుంది, ఆ పొలానికి దారిని ఆపేస్తారు. సేమ్ ఇలాంటిదే కేసు. వీడు ఎక్కడనో యూఎస్లో ఉంటాడు, వీడు ఎక్కడనో హైదరాబాద్లో ఉంటాడు, వైజాగ్లో ఉంటాడు, ఇంకో దగ్గర వర్క్ చేసుకుంటూ ఉంటాడు, పొలం దారి ఆపేస్తే మాకే అమ్ముతాడు, లేకపోతే ఏదో అగ్వకి మేము చెప్పిన వాళ్ళకి అమ్ముతాడు. సో ఇటువంటి ఆలోచనతోనే సొంత అన్న, సొంత తమ్ముడు, సొంత అక్క, చెల్లి అనేటువంటిది ఆలోచన అనేది మర్చిపోయి, అంటే రేపు పొద్దుగాల మంచైనా చెడైనా సావైనా బతికైనా వచ్చేది వీళ్ళే కదా, కుటుంబమే కదా. ఆ కుటుంబాన్ని కూడా అసలు కుటుంబమే కాదు అనే విధంగా, కేవలం డబ్బే జీవితం అనే విధంగా ఈరోజు ఆయనకు వాళ్ళ ఫాదర్ ఇచ్చినటువంటి ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీ మీదకి పోనీయకపోతే ఈజీగా మాకు వదిలేస్తాడు, లేకపోతే వేరెవరికైనా అగ్వకి అమ్మేస్తాడు. ఇంత దారుణమైన పరిస్థితి అమ్మా ఇది కుటుంబంలో, నిజంగా కుటుంబంలో. కానీ ఇటువంటి వాళ్ళకి చట్టం తోడుగా ఉందమ్మా. కాకపోతే ఏంటి అని అంటే చట్టం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళు ఎవరున్నా కానీ మనం హెల్ప్ చేయడానికి చాలా ముందు ఉన్నాము. ఖచ్చితంగా వీళ్ళకి ఏంటి అని అంటే రీజనబుల్ ఫీజెస్తోనే మనం హెల్ప్ చేస్తూ ఉన్నాం ఇప్పటివరకు కూడా. ఈ క్లయింట్ కూడా మనల్ని అప్రోచ్ అయితే కదా ఖచ్చితంగా ఆయనకి ఏంటంటే తిరిగి ఆ పొలం మీదకి పోవడానికి మార్గాన్ని, దారిని మనము ఇప్పించగలుగుతాం. కానీ సార్ అంటే ఇట్లాంటి ల్యాండ్ కేసెస్లలో చాలా మంది కోర్టు దాకా వెళ్తే చాలా టైం పడుతుందని చాలా మంది, అంటే ఇప్పుడు ఓపిక అనేది ఉండాలండి. ఇప్పుడు ఏంటంటే జనాలలో ఉన్నటువంటి అపోహ ఏంటంటే కోర్టుకి వెళ్తే టైం పడుతుంది, లేట్ అవుతుంది. కానీ ఓపిక ఉండాలి ఖచ్చితంగా, ఓపిక ఉండాలి, నమ్మకం ఉండాలి. ఇప్పుడు ఏంటంటే అడ్వకేట్ ఏదో అమ్ముడు పోయినారు, అడ్వకేట్లు ఎందుకు అమ్ముడు పోతారమ్మా? అడ్వకేట్లు అమ్ముడు పోయే పరిస్థితి ఏమి ఉండదు అక్కడ. కాకపోతే ఏంటి అని అంటే వీళ్ళకి అవగాహన లేకపోవడం. ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతిదీ తెలియాలని ఉండదు కదా. ఇప్పుడు నేను ఇండియన్ అసెస్మెంట్ యాక్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నా. ఈ యాక్ట్ ప్రతి ఒక్క వ్యక్తికి తెలియాలని ఏం లేదు, ప్రతి ఒక్క అడ్వకేట్కి తెలియాలని ఏం లేదు. సో లోయర్ కోర్టులో ఆ విధంగా ఉండొచ్చు, హైకోర్టులో ఇంకో విధంగా ఉండొచ్చు. దట్ డజంట్ మీన్ అడ్వకేట్లు ఎప్పుడు అమ్ముడు పోరు ఇక్కడ. కాకపోతే వాళ్ళకి ఏంది అని అంటే జరుగుతున్నటువంటి లోపాలు, ఒక మిస్కమ్యూనికేషన్ వల్ల కొంత అటు ఇటుగా లేట్ అవుతూ ఉన్నది. సో ఏంటంటే ఓపికతోనే ఖచ్చితంగా మనల్ని సంప్రదించిన, మనల్ని కాకపోయినా ఎవరైనా ఒక మంచి అడ్వకేట్ని సంప్రదించి ఓపికతో, నమ్మకంతో ఉంటే ఖచ్చితంగా తన కోల్పోయినటువంటి హక్కుని, ఆ బాటని తిరిగి పొందగలుగుతాం. అంటే సార్ అంటే కొన్ని ల్యాండ్స్లో ఇప్పుడు ఈ క్లయింట్ చెప్పిన ప్రకారం, కాలేజ్ చెప్పిన ప్రకారం ఆయనకి 8 ఎకరాల ల్యాండ్ ఉందనుకుంటే అది తమ్ముళ్ళు పంచుకున్నప్పుడు లోపలికి వెళ్ళే వారికే ఆ దారి సమస్య అనేది ఎక్కువగా వస్తుంది. ఈ మధ్యకాలంలో ల్యాండ్ ఇష్యూస్లలో చూసినట్లయితే వీళ్ళు అంటే ఎట్లా మనం సివిల్ కేసెస్కి కోర్టుకు పోవాలంటే కూడా ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. కానీ వీళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవసరం లేదమ్మా, పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. నేరుగా న్యాయవాదిని సంప్రదించి నేరుగా హైకోర్టులో రిట్ వేసుకొని తద్వారా డైరెక్షన్స్ తీసుకోవచ్చు. చూసారు కదా, మీకు కూడా ఇలాంటి లీగల్కి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నట్లయితే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు తెలియచేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.